గుడ్ మార్నింగ్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము పేజీ నెంబర్ ఇట్ అయిపోయింది ఇది. ఓకే వెయిట్, పేజీ నెంబర్ 56 పేజీ నెంబర్ 56. दिस पेजी नंबर 10. ओके, एकता में भल, यूनियन इज स्ट्रेंथ. దీన్ని యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని కూడా అంటారు. 17th లెసన్ एकता में भल. ఓకే, భల్ మీన్స్ స్ట్రెంగ్త్, బలము. మరి మనం ఏదైనా ఒక్కరు ఉంటే సాధ్యం చేయలేము, దాన్ని తొందరగా వర్క్ కాదు. మరి ఇద్దరు ముగ్గురు కలిస్తే ఆ పని కానీ ఆ వర్క్ కానీ లేదా ఒక ప్రాబ్లం కానీ ఏదైనా ఇంపార్టెన్స్ పని కానీ అన్నీ మనం తొందరగా చేసుకోవాల్సి వస్తుంది. డిడ్ యు అండర్స్టాండ్? ఏదైనా ఒకరితో సాధ్యం కానిది ఇద్దరు ముగ్గురు కలిసి తొందరగా పని అయిపోతుంది. సి, అలాంటికి సంబంధించిందే యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్. దాన్నే యూనియన్ ఇన్ స్ట్రెంగ్త్ అని ఇచ్చాడు. ఐకమత్యమే మహాబలం దీని మీనింగ్. ఓకేనా? ఐకమత్యం మీన్స్ యూనిటీగా ఉండడం. గొడవ పడితే ఏమవుతుంది? విడిపోతా. మరి యూనిటీగా ఉంటే మనకు బలం ఎక్కువగా వస్తుంది. ఎవరైనా మన వేరే క్లాస్ వాళ్ళు మనల్ని కొడదామని వచ్చారనుకోండి, అప్పుడు మన క్లాసు సెకండ్ క్లాస్ వాళ్ళని థర్డ్ క్లాస్ వాళ్ళు కొడదామని వచ్చారనుకోండి, అప్పుడు సెకండ్ క్లాస్ మొత్తం మీ మీదకి అటాక్ అయిపోయింది అనుకోండి, అమ్మో మన క్లాస్లో 40 మెంబర్స్, మన 20 మెంబర్స్ మన పరుగొప్పగానే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ యొక్క బలం చూసి మీరు ఏమైపోయారో పరిగెత్తుకొని పోయారు. అలాంటి దానికి సంబంధించిన లెసనే ఇక్కడ మనకి ఇచ్చారు. सीएम नीचे दिए गए चित्रों को देखिए और समझिए, फिर इस कहानी को अपने शब्दों में सुनाइए. Look at these pictures. What do you think is happening? Understand and try to narrate the story in your words. First ఈ పిక్చర్స్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోరీ ఇచ్చాడు. ఓకేనా? ఆ స్టోరీ ఇప్పుడు చెప్తాను, మీరు చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, పావురాలు విత్తనాలను తింటున్నాయి, సీడ్స్ని. ఇక్కడ వేటగాడు వీళ్ళని చూశాడు. ఓకేనా? అప్పుడు ఏం చేశాడు? ఇక్కడ విత్తనాలు ఎందుకు చల్లాడు? ఆ పావురాలు ఎక్కడున్నా కిందికి వచ్చి ఏరుకొని తినేటప్పుడు వల వేసుకొని పట్టేసుకుందామని. అప్పుడు పాపము తినేటప్పుడు సమయంలో ఏమైపోయింది? మొత్తం పావురాలన్నీ చిక్కు. అర్థమవుతుందా? కొంచెం కొంచెం. మరి ఇక్కడ చూడండి, లెసన్ల కింద. ఓకేనా? లుక్ ఎట్ ద పేజీ నెంబర్ 57. अब इस कहानी को पढ़िए. ఇప్పుడు ఈ పాఠం చదువుదాం. ఓకేనా? ఈ స్టోరీ. నౌ రీడ్ దిస్ స్టోరీ. ఇప్పుడు ఈ కథని చదువుదాం. एक बार कुछ कबूतर आकाश में उड़ रहे थे. ఒకసారి కొన్ని పావురాలు ఆకాశంలో ఎగిరిపోతున్నాయి. ఓకేనా? उन्होंने एक शिकारी ने देख लिया. అప్పుడు ఆకాశంలో ఎగురుతున్నటువంటి పావురాలని ఒక వేటగాడు చూశాడు. ఓకేనా? शिकारी మీన్స్ వేటగాడు. शिकारी ने तुरंत कुछ दूरी पर एक जाल बिछाया और दान डाल दिया. ప్రతిరోజు వేటగాడు అడవికి వెళ్తాడు. ఎందుకని? ఏదో ఒక జంతువుని వేటాడి పట్టుకుంటాడు. లేదా దాన్ని అమ్మడము లేదా కోసుకొని తినడం కదా వృత్తి. అతని యొక్క బిజినెస్సే అది. సో ఒకరోజు బాగా పావురాలు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఏం చేశాడు? అమ్మ, ఈరోజు చాలా పావురాలు ఎగిరిపోతున్నాయి ఆకాశంలో, అందుకని నేను ఏం చేయాలి? అవి కిందికి రావాలంటే నేను కొన్ని ధాన్యాలని అంటే విత్తనాలని అక్కడ చల్లాలి. చల్లడం అంటే తెలుసు కదా, భూమి మీద చల్లాలి. कुछ डाल दिया, दाना डाल दिया. जब कबूतरों की नजर दाने पर पड़ी तो उसे खाने के लिए उनका मन लालच गया. ఎగిరిపోతున్నటువంటి పావురాలు పాపం కిందికి చూశారు.
వాటికి ఏం కనబడ్డాయి? అక్కడ ఉన్నటువంటి సీడ్స్, విత్తనాలు కనబడ్డాయి. వెంటనే వాళ్ళ మనసులో లాలాచ్, దురాశ పుట్టింది. ఎందుకని? ఆశ పుట్టింది. ఎందుకని? అవి తినాలని కోరిక పుట్టింది. అర్థమవుతుందా? చాలా విత్తనాలు ఉన్నాయి, అంత దూరం ఎగిరిపోవడం ఎందుకు? ఎక్కడికో ఒక చోటికి, ఇక్కడే ఉన్నాయి, తినేస్తాం ఈరోజు, అవునా కదా అని వేరే చోటుకి వెళ్ళడం ఎందుకు? రండి మనం అందరం కిందికి వెళ్ళి ఈ ధాన్యాలన్నీ తిందాం అని అనుకున్నాను. చూడండి, ఉన్కా మన్ లాల్చా గయా, అత్త వాళ్ళలో అవి తినాలనే కోరిక పుట్టేసింది. ఓకేనా? सियर वे दाना चुगने के लिए नीचे उतर गए. उतर आए. ఆ ధాన్యం తినడానికి మొత్తం పావురాలు గుంపు గుంపు కిందికి వచ్చేసాయి. నీచే కిందికి వచ్చేసాయి. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పావురాలను ఎక్కడికి వచ్చేసాయి? కిందికి వచ్చేసాయి. చూడండి, वे बड़े चाव से दाना चुगने लगे. బా, ఇన్ని రోజులకు ఇంత ధాన్యం దొరికింది, ఈరోజు కడుపు నిండా తినేద్దాం కదా, ఇంత ఫుడ్ ఎప్పుడు దొరకలేదుగా అని ఇష్టంగా, మనకు మమ్మీ ఏదైనా ఇష్టమైన ఫుడ్ చేసి పెడితే ఇంకొంచెం ఎక్కువ తింటాం కదా, అలాగే ఆ పిల్లలకు, ఆ పావురాలు కూడా ఏమనుకున్నాయి? వెంటనే ఈరోజు చాలా ఫుడ్ దొరికేసింది, కావలసింద తిందాం తృప్తిగా అనుకొని వాటికి ఆశ, కోరిక పుట్టేసింది. चाव से दाना चुगाने लगे, परंतु जल्दी ही उन्होंने वे बड़े चाव से दाना चुगाने लगे, परंतु जल्दी ही उन्होंने एहसास हुआ कि वे शिकारी के जाल में फंस गए. సడన్గా, అనుకోకుండా, అర్థమవుతుందా? ఇదే మంచి ఛాన్స్, ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఏం చేశారు? తనలో ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎవరిలో? వేటగాడు ఫీలింగ్ వచ్చేసి ఏం చేశాడు? వెంటనే వల వేసేసాడు. ఎక్కడైతే పావురాలు ధాన్యం తింటున్నాయో కింద వాలి, అప్పుడు బాగా పావురాలు వాలగానే ధాన్యం తింటున్న సమయం చూసి వల వేసాడు. అప్పుడన్నీ పాపం బస్ గయే, వలలో చిక్కుకున్నాయి. చూడండి, ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? చిన్న పాప అన్నం తినకపోతే అది ఇస్తా, ఇది ఇస్తా దగ్గరికి రమ్మంటుంది. ఆ పాప దగ్గరికి వచ్చినాక దమ్మ ఇంకొంచెం దూరం పోతుంది కదా, వెంటనే పాప దగ్గరికి రాగానే బుక్క పెట్టేస్తుంది, మళ్ళీ దూరం తీసుకెళ్తుంది. ఇలా అదేవిధంగా ఈ వేటగాడు కూడా ఆ ధాన్యాలని తింటున్న సమయంలో ఆ పావురాల పైన వల వేశాడు. చూడండి, ఇలా వేసేసాడు. వేటగాడు చెట్టు చోటు జాక్కున్నాడు కదా, ఇక్కడ వెంటనే పావురాలు తిట్టిన సమయంలో వల వేశాడు. నెట్ కనబడుతుందా మీకు? జాలి, సారీ, వల. ఓకే, सभी कबूतर जाल से मुक्त होने के लिए फड़फड़ने लगे. పాపం ఆ మొత్తం పావురాలు చిక్కుకున్నాయి వలలో. వెంటనే ఆ పావురాలు రిలీజ్ అవడానికి, ఆ వల నుంచి బయటికి రావడానికి కొట్టుకుంటున్నాయి అటు ఇటు. ఒక్కటన్నా తప్పించుకోపోదామా, మిగతా వాళ్ళని విడిపించవచ్చు. ఓకేనా? ఒకటన్నా మనము తప్పించుకోవాలి, లేదా దీన్ని కొరికేయాలి అని ఏదో ఒక ఫీలింగ్తో అందులో కొట్టుమిట్టాడుతున్నాయి. అప్పుడు మిమ్మల్ని బంధిస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? డార్క్ రూమ్లో పడేస్తా అంటే ఏడుస్తారు కదా చిన్న పాపలు. అలాగే, అయ్యో ఎలాగో మనం ఇంత ఆశపడి తిందామని వస్తే పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నామే అనే ఫీల్తో పాపం తల్లడిల్లిపోతున్నాయని. उन्होंने बहुत कोशिश की किंतु वे उस जाल से मुक्त न हो सके. ఎంతో కోషిష్ చేశాయి. కోషిష్ మీన్స్ ప్రయత్నం, ట్రై. బట్ ఆ జాలి నుంచి, ఆ వల నుంచి, ఆ జాల్ నుంచి బయటికి రాలేకపోయాయి. ఎవరు? పిజియన్స్. కింద చూడండి, 57 పేజీలు ఇక్కడ చదువుతున్నాను చూడండి. నెక్స్ట్, उसी समय उन कबूतरों के मुखिया ने कहा. అప్పుడు అందులో కబూతర్ వాళ్ళ యొక్క లీడర్ కూడా ఉన్నాడు.
ఆ పావురాలకి ముఖ్య లీడర్, ఓకేనా? అప్పుడు ముఖ్య అన్నాడు, దేకో సాహస్ మత్ చోడ్, ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని మనము కోల్పోవద్దు. ధైర్యం కోల్పోతే ఏమవుతాం? చనిపోతాం లేదా ఇంకా బాధపడతాం. సాహస్ छोड़ने से सफलता कभी नहीं मिलती. మనము ధైర్యాన్ని కోల్పోతే ఏది పొందలేదు. సాహస్ నహి సఫలత కభీ నహి మిల్తి, అంటే సక్సెస్ కాలేము మనం. సాహసాన్ని ధైర్యాన్ని కోల్పోతే మనము ఇంకా ముందుకు వెళ్ళలేము. సో ఎవ్రీబడి డోంట్ మీరు సాహసాన్ని కోల్పోకండి, ధైర్యాన్ని కోల్పోకండి అని చెప్పింది. छोड़ने से सफलता कभी नहीं मिलती, मिलकर प्रयास करने से बड़ा काम हो जाता है. मिलकर प्रयास करने से बड़ा, మనము ప్రయత్నిస్తే ఎంత పెద్ద పనైనా అయిపోతుంది మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 26 జనవరి కానీ 15 ఆగస్టు కానీ జెండా వందనం దగ్గరకు వచ్చింది అనుకోండి. ఎవరి క్లాస్ రూమ్ ఎక్కువగా డెకరేషన్ బాగా నీట్గా ఉంటే మేడం ప్రైజ్ ఇస్తానన్నది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? మీరు రూమ్ దులిపండిరా, మేము పేపర్స్ అతికేస్తాం, మేము డ్రాయింగ్ చేస్తాము, మేము వాష్ చేస్తాము, మేము డస్ట్ దులుపుదామని ప్రతి ఒక్కరు పిల్లలందరూ పార్టిసిపేషన్ చేస్తారు. పార్టిసిపేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? పార్టిసిపేట్ చేయడం వల్ల వర్క్ తొందరగా అయిపోతుంది. తర్వాత మరి ఇన్ టైంలో అయిపోతుంది, చాలా నీట్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. లేదు, టీచర్ ఏం చెప్పింది? ఓన్లీ 2 మెంబర్స్నే చేయమంది. అది పాసిబుల్ అవుతుంది రేపే జెండా వందనం. ఇంకా రాత్రి 5 దాకా చేస్తూనే ఉన్నారు. మీ పేరెంట్స్ ఫోన్ చేస్తూనే ఉన్నారు, మా పిల్లలు రావడం లేదు మేడం, మా పిల్లలు రాలేదు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. మరి మీరు మాత్రం వెళ్ళడం లేదు ఎందుకని? మేడం రేపే జెండా వందనం, డెకరేషన్ కంప్లీట్ కాలేదు అంటే చూడండి, 10 మంది చేసే పని 2 వల్ల అవుతుందా? కాదు. అలాగే ఇక్కడ కూడా మీరు సాహసాన్ని కోల్పోకండి, ధైర్యాన్ని కోల్పోకండి. ఎంత పెద్ద పనైనా మనము ఈజీగా చేసుకోవచ్చు. కఠిన్ సే కఠిన్ కామ్ భీ సరల్ బన్ జాతా హై. ఎంత పెద్ద హార్డ్ వర్క్ అయినా ఈజీ అయిపోతుంది. ఎంత పెద్ద హార్డ్ వర్క్ అయిపోయినా ఈజీ అవుతుంది. అప్పుడు 4 అవుతుంది, ఇంకా మీ క్లాస్ వర్క్ డెకరేషన్ కాలేదని మేడం మీరు అన్నారు. వెంటనే అరే మీ క్లాస్మేట్స్కి అందరికీ ఫోన్ చేస్తున్నారా, ఒక 10 మెంబర్ని పంపిస్తున్నాను అంటే పట్ అయిపోతుంది. అలాగే ఆ కబూతర్ వాళ్ళ యొక్క లీడర్ చెప్పింది, ఎంత హార్డ్ వర్క్ అయినా ఇన్ టైంలో అయిపోతుంది అని చెప్పారు. कठिन से कठिन काम भी सरल बन जाता है. तुम सब अलग अलग टर्न द पेज. जोर मत लगाओ, सब एक साथ मिलकर शक्ति लगाओ और इस जाल को लेकर मुड़ चलो. చూడండి, तुम सब अलग अलग जोर मत लगाओ, सब एक साथ. ఇంతసేపు మనం ఏం చేసాం? పావురాలతో అంటుంది ఆ లీడర్, నువ్వు అట్లా ఆగుతున్నావు, నేను ఇట్లా ఆగుతున్నాను, నేను అటు నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నా, నేను ఇటు నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నా, నువ్వు అటు నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నా. కానీ ఎవరం బయటకు వెళ్ళలేదు వాళ్ళ నుంచి, అవునా? కానీ ఇప్పుడు ఏక్సాత్ మనందరం కలిసి ఒకేసారి బలం కూడగట్టుకొని, ఓకేనా? సి सब अंदरము एक साथ मिलकर మనం అందరం కలిసి శక్తి लगाओ और इस जाल को लेकर को चलो. వల ఎత్తుకుపోదాం. వలలో చిక్కుకున్నాం కదా మనము, ఈ వలని తీసుకొని పైకి వెళ్ళిపో. ధైర్యంగా ఉండండి మీరందరూ, ఓకేనా? ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయాలి? శక్తిని తెచ్చుకొని బలాన్ని తీసుకుని వచ్చి మనము ఈ వలని ఎత్తుకొని పైకి ఎగిరిపోదాం అని చెప్పింది కబూతర్ వాళ్ళ లీడర్. సి ఇక చూడండి,
మొత్తం వల్ల తీసుకొని పైకి ఎగిరిపోయి. అప్పుడు హంటర్ ఏమి అనుకుంటున్నాడు షికారి, అయ్యయ్యో ఒక్క పావురం దొరకకపోగా నాకు ఏమైపోయింది, నా 500,000 రూపాయల వల కూడా పోయింది భగవంతుడా అని ఆ వల వెంబడి పరిగెత్తుతున్నాడు. చూడండి ఇవి ఎక్కడ వాళ్తాయో అప్పుడు వల తీసుకుందామని. అవి వాళ్తాయి, వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు కదా. సి ఇలా కిందికి వెళ్ళి పరిగెత్తుతున్నాయి, పైకి వెళ్ళి పావురాలు వెళ్తున్నాయి వలతో సహా. చూడండి, కుछ दूर जंगल में मेरा मित्र चूहा रहता था. ఆ ఫ్రెండ్స్కి చెప్పింది కబూతర్, ఫ్రెండ్స్ మనం ఇలా కాస్త దూరం ఎగిరిపోయామనుకో ఈ అడవిలో కుछ दूर जंगल में मेरा मित्र, నా ఫ్రెండ్ ఒకటి ఉంది चूहा ఎలుక, నా క్లోజ్ ఫ్రెండ్, ఓకేనా. चूहा रहता था, वह इस जाल को काट देगा और हम सब इस जाल से विमुक्त हो जाएंगे. అదేం చేస్తుంది, దాన్ని షార్ప్ పళ్ళతోటి, ఎలుక పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. అక్కడ మనము దాని దగ్గర తీసుకువెళ్తాను మిమ్మల్ని, అది మనకి సహాయం చేస్తుంది. ఎలా, అక్కడ తన షార్ప్ అయిన పళ్ళతో ఈ వలని కొరికేస్తుంది, మనలందరినీ ఈ కష్టం నుంచి ఈ ప్రాబ్లం నుంచి విముక్తిని చేస్తుంది, ఫ్రీ చేసేస్తుంది అని చెప్పింది. सी सभी कबूतर मुखिया की बात पर सहमत हो गए. ఇంకే ఆ ముఖియా చెప్పినటువంటి, ఆ లీడర్ చెప్పినటువంటి మాటలని విన్నారు. उन्होंने एक साथ शक्ति लगाई और उस जाल को लेकर उड़ गए. మొత్తం శక్తిని తీసుకొచ్చుకొని అవి పైకి ఎగిరిపోయాయి. అర్థమవుతుందా? మొత్తం ఏం చెప్పింది లీడరు, మీరేం టెన్షన్ పడకండి, నువ్వు అటు నేను ఇటు లాగుతుంటే మనం ఇక్కడే ఈ వలలోనే చిక్కుకొని చనిపోతాం, లేదా ఆ వేటగాడు వచ్చి మనం తీసుకొని వెళ్ళి అమ్ముకుంటాడు, చనిపోతాం, ఎవరో కోసుకొని తినేస్తారు లేదా పెంచుకుంటారు, మనని బంధిస్తారు. అందుకని మనం ఏం చేద్దాము, ఐకమత్యంతో అందరం కలిసి వలకు వల ఎత్తుకొని వెళ్దాము. ఈ అడవిలో కొద్ది దూరంలో నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడు ఎవరో కాదు, చూహా, ర్యాట్. అప్పుడు మనము దాని దగ్గరికి వెళ్ళి వాళ్దాం. అప్పుడు అదేం చేస్తుంది, మనకి ఈ వలని తన షార్ప్ పళ్ళతోటి కొరికేస్తుంది, మనందరినీ విముక్తులను చేస్తుంది. చెల్లో అంది. వెంటనే అవి పావురాలన్నీ వలని తీసుకొని పైకి ఎగిరిపోయాయి. शक्ति लगाई और उस जाल को लेकर उड़ गए. शिकारी देखता ही रह गया. చూసారా, వెళ్ళిపోతున్నాయి, లబ్బోదీబా అంటున్నాడు షికారి. ఎందుకని, మళ్ళీ తెల్లారితే వేటాడడానికి వల లేదు, ఉన్నది కాస్త పోయింది. నెక్స్ట్, कुछ दूर जाने पर मुखिया ने उन्होंने नीचे उतर जाने को कहा. See here, this page number here, see, पेरा. कुछ दूर जाने पर मुखिया ने उन्होंने नीचे उतर जाने के कहा. కాస్త దూరం వెళ్ళిపోయాయి వాళ్ళతో సహా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కిందికి దిగుదాం అని చెప్పింది ముఖియా. సభీ కబూతర్ జాల్ సహిత్ నీచే ఉతరాయి. వాళ్ళతో పాటు మొత్తము పావురాలన్నీ కాస్త దూరం వెళ్ళినాక అడవిలో కిందికి వచ్చేసాయి, దిగిపోయాయి. చూసారా, ఓకే. अपने मित्र चूहे के बुलाया. फिर मुखिया ने अपने मित्र चूहे को बुलाया. ఫ్రెండ్ మిత్రమా ఎలుక ఎక్కడ ఉన్నావు అని ఈ విధంగా పిలిచింది. చూహే చూహే జల్దీ ఆవో. మన 4th క్లాస్లో తెలుసా మీకు? ఎస్, ఆ లెసన్లో ఉంది, సింహము చిట్టెలుక లెసన్లో. అందులో సింహం వల్ల చిక్కుకున్నప్పుడు చిట్టెలుక కూడా ఇవన్నీ ఇలాగే పిలుస్తుంది సింహం. చూహా చూహా జల్దీ ఆవో, చూహా ఎక్కడున్నావు తొందరగా, నేను వల్ల చిక్కుకున్నాను, ప్లీజ్ సేవ్ మీ అని అంటుంది. ఇక్కడ కూడా కబూతర్ వాళ్ళ యొక్క లీడరు పిలిచింది తన మిత్రుని చూహాని. चूहे ने अपने तेज दांतों से जाल को काट दिया और सभी कबूतर जाल से विमुक्त हो गए. దాంతం సే తేజ్ షార్ప్ అయినటువంటి తన పళ్ళతో మొత్తం నెట్ని పట్ పట్ కొరికేసింది, మొత్తం పావురాలని విముక్తి చేసేసింది, బయటకు వచ్చేసింది. కొరుకుతుంది చూసారు ఇక్కడ. ఎస్,
చూడండి అయిపోయింది లెసన్. ఇక్కడ కొంచెం చూడండి. बच्चों इस कहानी से हमें यह शिक्षा मिलती है कि हम सबको मिलजुल कर रहना चाहिए. పిల్లలు ఈ లెసన్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారో తెలుసా? మనమందరము శిక్ష మిల్తీ హై సబ్కో మిల్జుల్ కర్, అందరం కలిసి మెలిసి వర్క్ చేస్తేనే ఆ పని తొందరగా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ కలిసి మెలిసి ఉండాలి కూడా, रहना चाहिए. ఓకేనా? अपने बड़ों की कहना मानना चाहिए. పెద్దవాళ్ళ మాటలు కూడా మీరు వినాలి. और मुसीबत में घबराना नहीं चाहिए. కష్టం వచ్చినప్పుడు గాబరా పడకూడదు. పరేషాన్ కావద్దు. పరేషాన్ అయితే అవుతుంది, హార్ట్ వీక్ ఉన్న చనిపోతారు కూడా. అయ్యో నాకు ఇది పెద్ద ప్రాబ్లం వచ్చిందని పిల్లవేమనుకో హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ బ్రేక్ చనిపోతారు. మరి అదే ధైర్యంగా ఉంటే ఏ పనైనా మనం సక్సెస్ చేసుకోవచ్చు. ఏకతామై విశేష శక్తి హోతీ హై. మనము ఐకమత్యంతో ఉంటే గొప్ప విజయాన్ని సాధించవచ్చు. यह शक्ति बड़ी से बड़ी मुसीबत से भी हमें सरलता से निकल सकती है. ఎంత పెద్ద కష్టమైనా మనము ఐకమత్యంతో ఉంటే ఆ కష్టము ఈజీ అవుతుంది అని ఈ లెసన్ యొక్క మోరల్. Did you understand? అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే, గుడ్. See here, meanings I will tell now. Look at the meanings. Don't write in the class work meanings please. शब्द ज्ञान पेजी नंबर 59. कबूतर एक पक्षी पिजियन, PIGEON पिजियन. शिकारी शिकार करने वाला हंटर, HUNTER. Put the finger everybody. दाना अनाज ग्रेन, GRAIN. मुक्त आजाद फ्री, FREE. साहस हिम्मत करेज, करेज मीन्स धैर्यము, COURANGE, ओके, करेज. शक्ति ताकत स्ट्रेंथ, STRENGTH. आकाश आसमान स्काई, SKY स्काई. जाल धागे से बना जाल, నెట్ దారంతో చేయబడినటువంటి వల. ఆ దారం మామూలు దారం కాదన్నా. ఇప్పుడు మీరు కైట్స్ ఎగిరేస్తారు చూడండి, అది ఇలా మనము కొరికినా తెగదు దారము. అదేంటి నైలాన్ దారం, అదొక దారం కదా, మీకు తెలుసు కదా. అలాంటి దారంతో ఇంకా స్ట్రాంగ్గా చేయబడి ఉంటుంది వల. చూడండి, NET నెట్. ఆ సాహస్ अनुभव फीलिंग, FEELING फीलिंग. मुखिया प्रधान चीफ, CHIEF चीफ. प्रयास कोशिश प्रयत्न अटेम्प्ट, ATTEMPT अटेम्प्ट. मित्र दोस्त फ्रेंड, FRIEND. फ्रेंड मीन्स ओके. वंस अगेन, कबूतर एक पक्षी, शिकारी शिकार करने वाला, दाना अनाज, मुक्त आजाद, साहस हिम्मत, शक्ति ताकत, आकाश आसमान, जाल धागे से बना जाल दाరంతో చేయబడినటువంటి నెట్. असहस अनुभव फीलिंग, मुखिया प्रधान चीफ. प्रयास कोशिश प्रयत्न, मित्र दोस्त. మరి పిల్లలు క్వశ్చన్ ఆన్సర్స్ ని రాసుకుందామా? వెరీ గుడ్. फर्स्ट चेक द आंसर्स है ना. कबूतर आकाश से जमीन पर क्यों उतर आए? ఆకాశంలో ఉన్నటువంటి పావురాలు భూమికి ఎందుకు వచ్చాయి? ఐ యామ్ రైటింగ్ ఆన్సర్, ప్లీజ్ రైట్ డౌన్. कबूतर दाना, don't write mistakes. कबूतर
दाना ఆన్సర్ రాస్తున్నా నేను चुगने के लिए चुगने के लिए आकाश से जमीन पर उतर आए। ప్లీజ్ చెక్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి ఆన్సర్ చెప్తున్నాను. ఫుల్ స్టాప్ పెట్టాలి ఇలా లైన్, హిందీలో ఫుల్ స్టాప్ గీత. ఓకేనా? సి कबूतर दाना चुगाने के लिए आकाश से जमीन पर उतर आए. పావురాలు దానం తినడా సీడ్స్ దాని అంటే తెలుసు కదా, దానా అంటే సీడ్స్, ధాన్యం తినడానికి ఆకాశం నుండి భూమి మీదకి, జామీన్ మీన్స్ భూమి, పర్ ఉత్తరాయే దిగొచ్చాయి. రైట్ డౌన్. ఒక్క మిస్టేక్ ఉండదు ఇప్పుడు. ఐ విల్ చెక్ ద ఆన్సర్స్. రైట్ డౌన్. చెక్ ద మిస్టేక్స్. जल्दी ही कबूतर को क्या असहास हुए. ओके ना? వాటి యొక్క ఫీలింగ్ ఏమనిపించింది? కింద వాలగానే ధాన్యం కోసం ఏమనిపించింది వాటి యొక్క ఫీలింగ్? कबूतरों को जल्दी ही अहसास हो गए कि वे जाल में फंस गए हैं. स्टॉप. कबूतर हमको जल्दी ही असहास हो गए हैं कि अब వెంటనే వాటి యొక్క ఫీలింగ్ ఏమనిపించింది? మేము వలలో చిక్కుకున్నామని వాటి యొక్క ఫీలింగ్ అర్థమైపోయింది వాళ్ళకు. మనము ప్రమాదంలో పడిపోయాము ధాన్యం కోసం వచ్చి అని వాళ్ళకి ఫీలింగ్ అనిపించేసింది. మరి చిక్కుకున్నాయి కదా నిజంగానే. ఓకే, రైట్ డౌన్ అన్న. ఓకే, రిమైనింగ్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్ బెటర్. థ్యాంక్ యూ.